రోజు చక్కటి పాట పాడాం. కలవరపడి మనం రానా పరిస్థితుల్ని చూస్తూ భయపడిపోతూ ఉంటాం. కానీ వాస్తవానికి ఆ కలవరం అనేది దుష్టుడు మనలో పెట్టే ఒక భయంకరమైన పరిస్థితి. కాబట్టి మనం కలవరపడకుండా మనకు యేసు నాథుడు ఉన్నాడు. ఆయన ఆకాశ మండలంలో తిరుగుతున్న దురాత్మ సమూహములు అన్నిటికీ పైన ఉన్నవాడు మన ప్రభు, మన రక్షకుడు, తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేసి మన కొరకు ఆయన త్వరగా రావాలని ఆ పరలోకములో ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఈ వాయుమండల సంబంధమైన దురాత్మలు మనల్ని కలవరపెట్టి మనల్ని గందరగోళం స్థితిలోకి నడిపించి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ కూడా మన మోకాలు వంచి ఆ పరమ తండ్రిని గనక మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన సహాయము ద్వారా ఈ యొక్క దురాత్మ సమూహములను శీఘ్రమే మన కాళ్ళ క్రింద అనగద్రొక్కి జయ జీవితంలో మనం ముందుకు వెళ్తాము. కాబట్టి దేవుడు గొప్పవాడు. పరిస్థితులన్నిటి మీద దేవుడు గొప్పవాడు. అన్ని పరిస్థితుల నుండి మనల్ని విడిపించగలిగే దేవుడే గొప్పవాడు. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడదాం. మిగతా ఏ విషయాలను కూడా మనం కలవర పెట్టకుండా మనల్ని మనం భద్రపరుచుకుందాం. అందుకే ఇప్పుడు వాక్య లోతుల్లో మనము మొట్టమొదటి వచనాన్ని మనం చూసినట్లయితే ఆదాము యొక్క వంశావళిలో చూడండి. ఆదాము వంశావళి గ్రంథం ఇది. సో ఈరోజు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు మనం ధ్యానించే 5వ అధ్యాయము ఆదికాండము ఆదాము వంశావళి. సో ఇక్కడ ఆదాము యొక్క వంశావళిని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఓకే, సో చూద్దాం ముందుకి దేవుడు ఏం మాట్లాడబోతున్నారు. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. హల్లెలూయా. దేవుడు ఆదాముని తన పోలికగా చేసెను. ఈ విషయాన్ని మనం ముందుగానే ధ్యానించాం మొదటి అధ్యాయంలో. దేవుడు ఆదాముని ఏ రోజు చేశారు? 6వ రోజున చేశారు. సో 6వ రోజు చేసిన ఆ మొట్టమొదటి నరుడిని, నేల మట్టితో తీసిన ఆ నరుడిని మరి ఆదామని పేరు పెట్టిన దేవుడు. సో దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. నరుడు దేవుని పోలికలో చెయ్యబడ్డాడు. ఇది ఒక వండర్ఫుల్ ట్రూత్ అండి. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా దేవుని పోలికగా సృజించబడ్డాడు. దేవుని పోలికగా సృజించబడ్డాడు. మనకి నచ్చినా మనకి నచ్చకపోయినా ప్రతి మనిషి, మనకి నచ్చిన వాళ్ళు ఉంటారు, మనకి నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కానీ ప్రతి మనిషిని కూడా దేవుడు తన పోలికగా చేసుకున్నాడు. తన పోలికనిచ్చాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు. తనలా ఉండాలని దేవుడు తన పోలికగా చేసుకున్నాడు తోటి మానవుడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రతి మానవుడికి కూడా దేవుని పోలిక ఉంది. కాబట్టి మనము ప్రతి మానవుడిని సహోదరుని వలె ప్రేమించాలి. మనము సహోదరుని వలె ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎవరిని ద్వేషించకూడదు, నిందించకూడదు. కాబట్టి మన జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఎదుట వ్యక్తిని మనము గనక నిందించి దూషించినప్పుడు దేవుని పోలికలోనే చేయబడ్డాడనే విషయాన్ని మనము ఆ టైంలో గుర్తుకు తెచ్చుకోవాలి. చూద్దాం. ఈ ఆదాము యొక్క వంశావళి గ్రంథం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, కయ్యను అవిశ్వాసికి ముంగుర్తుగా ఉన్నాడు. అవిశ్వాసుల యొక్క వంశావళి అది. అయితే ఇక్కడ చూస్తే ఆదాము యొక్క వంశావళి అంటే దేవుడైన యెహోవా అవ్వమ్మకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటనంటే, అవ్వమ్మ, నీ సంతానము ద్వారా నేను సాతాను యొక్క తల చెదగొడతానని ఒక వాగ్దానం ఇచ్చాడు కదా. ఇంగ్లీష్లో ద సీడ్ ఆఫ్ ఉమెన్, నీ సంతానము, స్త్రీ సంతానం అని అవ్వమ్మకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ సంతానం పుట్టాలి కదా. ఈ స్త్రీ సంతానము పుడితేనే సాతాను యొక్క తల చెదగొట్టబడుతుంది. కాబట్టి ఈ ఆదాము వంశావళి, ప్రత్యేకంగా 5వ అధ్యాయంలో రాయబడిన వంశావళి ఏంటి అని అంటే, స్త్రీ విత్తనం అనగా స్త్రీ సంతానముకు సంబంధించిన వంశావళి మాత్రమే. ఆ స్త్రీ వంశావళిని లేదా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిని రాసి పెడుతూ ఉన్నారు. అర్థమైందా మీకు? మెస్సయ్య, మన రక్షకుడు, లోక రక్షకుడు, ఆయన వంశావళి ఆదికాండం 5వ అధ్యాయంలో రాసి పెట్టి జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే, సేతు వంశావళినే ఎందుకు రాసి పెట్టారనంటే మెస్సయ్య రాకడ కోసం.
మెస్సయ్య ఆ వంశావళిలో వస్తాడని ఆ పేర్లన్నీ కూడా ఎంతో క్షుణ్ణంగా రాయించి పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, అది చూసన్ లైన్, దేవుడు ఎంచుకున్న వంశావళి, అది దేవుడు ఎంచుకున్న వంశావళి, అది దేవుడు ఎంచుకున్న వంశావళి. కాబట్టి అందులో లోక రక్షకుడైన నజరేయుడని యేసు పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము నుంచి నోవాహు వరకు 10 తరాలండి. ఆదాము నుంచి నోవాహు వరకు 10 తరాలు. ఓకే, మీరు అవన్నీ కూడా రాను నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈరోజు నేను 32 వచనాలు చెప్పాలి అని చిన్న వచనాలే. రైట్, 2వ వచనం, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టెను. చూసారా చక్కగా దేవుని వాక్యం రాయబడిందో. మగవానిగాను ఆడదానిగాను దేవుడు వారిని 6వ దినమునే సృజించి వాళ్ళకి నరులు అని పేరు పెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మగవాడు ఆడ స్త్రీ, వీళ్ళిద్దరికీ కూడా వివాహ దాంపత్య జీవితాన్ని దేవుడే నిర్ధారించారు. కాబట్టి తల్లిదండ్రులను విడిచి మగవాడు స్త్రీని హత్తుకుంటాడు. ఈ విషయం గమనించాలి. వారిద్దరూ ఏక శరీరులై ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా వాళ్ళు ఒకటే, వారు ఒక్క శరీరమే. కాబట్టి ఒకరి కొరకు ఒకరు బ్రతుకుతారు, ఒకరి యోగక్షేమం కొరకు ఒకరు బ్రతుకుతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే భార్యాభర్తల మధ్యలోకి ఎవరు వెళ్ళరు. కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ ఏక శరీరము, వారిద్దరూ కలిసే ఉండాలి తప్ప ఎప్పుడు విడిపోకూడదు. అది దేవుని చిత్తము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ వచనం చూసినట్లయితే, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఎన్ని సంవత్సరాలండి? 130 సంవత్సరాలకి ఆదాముకి ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరు షేతు. దానికి ముందు ఏబేలు పుట్టాడు, దానికి ముందు కయ్యను పుట్టాడు. ఈ 130 సంవత్సరాల వ్యవధిలో ఇంకా ఎంతమంది పుట్టారో మనకి తెలియదు. రాయబడిన లేఖనాలను బట్టి కయ్యను పుట్టాడు, కయ్యను తర్వాత ఏబేలు పుట్టాడు, ఏబేలుకు బదులుగా షేతు పుట్టాడు. 3. జాగ్రత్తగా విందాం. కయ్యను వంశావళి మనం ధ్యానించాం. ఏబేలుకి వంశావళి లేదు. ఒకవేళ ఏబేలుకి పిల్లలు పుట్టక ముందే చంపేశాడో కయ్యను, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత చంపేశాడో తెలియదు, కానీ బైబిల్ అక్కడ సైలెంట్ గా ఉంది. కానీ ఈ మధ్యలో కొందరు ఆదాము అవ్వకి పుట్టారు. ఈ 130 సంవత్సరాల వ్యవధిలో కూడా పుట్టి ఉండి ఉంటారు. ఓకే, ఇది ఒక ఒపీనియన్ మాత్రమే. కాబట్టి వాళ్ళ వంశావళులు కూడా ఎదుగుతూనే ఉన్నాయి, కానీ వాళ్ళ గురించి ఇక్కడ రాయబడలేదు. కారణము మెస్సయ్య వంశావళిని మాత్రమే ఇక్కడ రాస్తున్నారు. స్త్రీ సంతానం, దేవుడు స్త్రీకి ఇచ్చిన వాగ్దానమును బట్టి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పుని ఇక్కడ చక్కగా రాసి పెడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళి. షేతు, ఆదాము 130 ఏండ్లు బ్రతికి 130 సంవత్సరాలు బ్రతికి ఆదాము పిల్లడిని కన్నాడు. ఇది ప్రళయమునకు, జల ప్రళయమునకు ముందు జీవితం. జల ప్రళయము తర్వాత జీవితము ఆయుష్ తగ్గిపోయింది. కానీ జల ప్రళయానికి ముందు 1000 సంవత్సరాలు ఇంచుమించుగా బ్రతికేవారు. చూడండి, 130వ సంవత్సరంలో కూడా ఆదాము పిల్లల్ని కనగలిగే శక్తి. అంటే ఆ రోజుల్లో భూప్రపంచం అంత అత్యద్భుతంగా ఉండేది. పొల్యూషన్ లేదు, మంచి ఫలాలు, మంచి పంటలు మంచిగా తినేవారు. మనుషులు మంచిగా, వాళ్ళ DNA చాలా బలంగా ఉండేది, వారు తందురుస్తుగా ఉండేవారు, వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు, రక్తపుష్టి కండపుష్టిని కలిగి బ్రతికి వారు ఉండేవారు అనమాట. అందుకే 130వ సంవత్సరం. హల్లెలూయా. ఈరోజు 130 సంవత్సరాల మనిషిని చూస్తే వాళ్ళు ఎంతగా డల్గా ఉంటారు. ఒకవేళ బ్రతికినా సరే ఈ రోజుల్లో 120, 130 కూడా ఎక్కడో బతుకున్నారని విన్నాను. మరి వాళ్ళు చాలా క్షీణించినట్టుగా ఉంటారనమాట. కానీ ఇక్కడ చూస్తే ఆదాము అప్పుడు కూడా పిల్లలకు అంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క సంతాన ఉత్పత్తి, వారి బలము, వారి శక్తిని మనము గ్రహించాలి. ఓకే, రైట్. షేతు అని పేరు పెట్టాడు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఆదాము తర్వాత షేతు. ఓకే, 2వ తరం అనమాట ఇది. ఓకే, తర్వాత షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. షేతును కన్న తర్వాత ఆదాము ఎంత బ్రతికాడంట? 800 ఏండ్లు. సో 800 ఏండ్లు 130 సంవత్సరాలు, మొత్తం ఎంత అయింది? 930 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
930 సంవత్సరాలు ఆదాము బ్రతికాడు. కుమారులను కన్నాడు, కుమార్తెలను కన్నాడు. అక్కడ రాయబడిన మాట ప్రకారంగా కుమారులను కుమార్తెలను 930 సంవత్సరాలు, ఎగ్జాక్ట్ గా 930 సంవత్సరాలు ఆదాము కుమారులను కుమార్తెలను కనే పనిలోనే ఉన్నాడు. అంతేకాదు ఆదాము అవ్వ ఈ 930 సంవత్సరాలు కూడా తన కళ్ళ ఎదుట జరుగుతున్న అన్యాయ అక్రమాలను చూస్తూ తన విరిగి నలిగిన హృదయముతో దేవుని ఎడల ఎల్లప్పుడూ ప్రార్థనతో బ్రతికేవాడంట ఆదాము అవ్వమ్మ. ఎందుకంటే తెలిసి వాళ్ళు దేవుడు చెయ్యొద్దన్న ఒక పనిని చేయడం ద్వారా ఈ భూమి మీదకి ఇటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. దేవుడు చెయ్యొద్దన్నాడు, వీళ్ళేమో తెలియక ఒక అమాయక స్థితిలో వాళ్ళకి ఇన్ని పరిణామాలు ఉంటాయని తెలియక వారు ఆ పాడు పని చేయడం ద్వారా వారు దేవుని కృపనైతే పొందుకున్నారు, కానీ ఆ కృపలో ఎంతో దుఃఖం, ఎంతో రోదన, ఎంతో వేదన, ఎంతో శ్రమ, ఎంతో కన్నీరు. ఈరోజు మన దైవభక్తుల జీవితంలో కూడా మనం గమనిస్తే భక్తి యాత్ర జీవితం చేస్తున్నాం మనం కూడా. కొందరైతే చిన్న వయసులోనే యాత్ర ప్రారంభించారు, ఆత్మీయ యాత్ర. కొందరు మధ్య వయసులో ప్రారంభించారు ఆత్మీయ యాత్ర. కొందరు వృద్ధాప్యాల్లో స్టార్ట్ చేస్తారు ఈ ఆత్మీయ యాత్ర. మరి ఈ యాత్రలో కూడా మనం గమనిస్తే సత్యం ఎంతగా మన ఆత్మలో డిపాజిట్ అవుతుందో, సత్యవాక్యం మనలో ఎంతగా ప్రతిష్ఠించబడుతుందో అంతగా మనలో దుఃఖం కూడా పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు చూస్తే మనము తెంచుకోలేము, ఉంచుకోలేము. కొన్ని పరిస్థితులు మనలోనే, వ్యక్తిగతంగా నాలో, వ్యక్తిగతంగా మీలో కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయనంటే వాటిని తీసి అవతల పడేలేము, ఉంచుకోలేము. కొన్నిసార్లు మనలో ఉన్న స్వభావాలే మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి, అవి మనకి నచ్చవు. అలాంటి టైంలో ఏం చేస్తామండి? ఏడుస్తాం, ఒంటరిగా మోకాళ్ళు వేస్తాం, ఆ దేవునితో సంభాషిస్తాం. దేవా ఏంటి నా బతుకున్నప్పుడు దేవుడు చెప్తాడు, ఏ భేదం లేదు, అందరూ పాపులే. కాబట్టి ఆ విరిగి నలిగిన హృదయము యాత్రా జీవితంలో ఆత్మీయుడికి దేవుడు ఆ స్థితిలో అనుగ్రహిస్తాడు. 930 సంవత్సరాలు. నాకు ఇప్పుడు వయసు 39 సంవత్సరాలు, జస్ట్ 39. అంటే ఆదాంతో పోల్చుకుంటే నేను ఏపటోడిని. ఈ 39 సంవత్సరాల్లో నేను గత 13 సంవత్సరాల నుంచి నేను దేవుని వాక్యంలో పట్టబడ్డాను. దేవుని వాక్యంలో గత 10 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నాను పాస్టర్గా. ఆలోచించండి, ఈ 13 సంవత్సరాల నుంచి కూడా నేను విరిగి నలిగిన హృదయం ఏంటో తెలుసుకుంటూ, అసలు జీవన యాత్ర, భక్తి జీవితం అంటే ఏంటి, యేసుక్రీస్తు ప్రభువులో అని తెలుసుకొని ఈ 13 సంవత్సరాల్లో అసలు ఎందుకు వచ్చిందిరా బాబు ఈ జీవితం, ప్రభువు రాకడ వచ్చేస్తే బాగున్ను అని ఈ రోజుకి ఈ భూమి మీద ఆశ లేని స్థితిలో దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అలాగని సంతోషం ఉండదని కాదు, సంతోషం వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉండిపోవాలనిపిస్తుంది. మళ్ళీ ఆనందం వచ్చిందనుకోండి, ఈ బిల్డింగ్లు కావాలి, కార్లు కావాలి, మేడలు కావాలి అనిపిస్తుంది. మళ్ళీ కొద్ది కష్టం, దుఃఖం మనలోకి వచ్చేగానే మనకేమనిపిస్తుంది, ఈ భూమి వద్దు ప్రభా, ఈ కుటుంబం వద్దు ప్రభా, నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతావు ప్రభా, నా కోసం అర్జెంటుగా పరలోకంలోనే దిగొచ్చే ప్రభా మేఘాల మీద అనుకుంటాం అనమాట. కానీ వాస్తవానికి విరిగి నలిగిన హృదయంతో మనం ఎదగడము, మనలో ఉన్న నీచ స్థితి, ఆ పాప స్థితిని మనము గుర్తించి దేవుణ్ణి వెతకడమే తండ్రి చిత్తము. 39 సంవత్సరాలకి నా సాక్ష్యం ఎలాగుంటే, ఇందాల పాట పాడిన అమ్మగారు, మరి మన పెద్ద పాస్టర్ అమ్మగారు, సంఘ పెద్దలు, ఇప్పుడు లైవ్ లో ఉన్న మీరు గమనిస్తే మన అందరము కూడా ఇప్పటికే ఎన్నో శోధనలు, వేదనలు, అధిక జ్ఞానం అధిక దుఃఖం అని ఉత్తనే చెప్పలేదు సొలొమోన్. ఎందుకు చెప్పాడు అని అంటే మాట, జ్ఞానం పెరిగే కొద్దీ మనలో దుఃఖం పెరుగుతుంది. ఎందుకంటే ఎందుకు ఈ లోకం, ఎందుకు ఈ పరిస్థితులు, ఏంటి ఇలాగా అని ఒక పరిస్థితులు మనకు వస్తుంటాయి అన్నమాట. కాబట్టి అలాగని జ్ఞానం వద్దనుకుందామా? సొలొమోన్ చెప్పాడు కదండి, కాబట్టి జ్ఞానం వద్దండి, దేవుడి జ్ఞానం పక్కన పెట్టేద్దాం, అది కాదు విషయం. ఆయన ఏం చెప్తున్నాడని అంటే, నీలో జ్ఞానము పెరుగుతున్న కొద్దీ నీలో దైవానుసారమైన దుఃఖం పెరుగుతుందని ఆయన ఉద్దేశం అన్నమాట. జ్ఞానం తెచ్చుకోవద్దు, నీకు దుఃఖం రాదని కాదు. ఓకే, సో రైట్. ఈ భూమి మీద ఎంత నలిగితే మన ద్వారా దేవుని రాజ్యం అంతగా కట్టబడుతుంది. ఈ భూమి మీద నలగనందుకు ఇష్టపడాలి. శ్రమ దినమున నీవు కృంగిన వాడు అయితే నువ్వు చేతకాని వాడు అని దేవుడు మనందరికీ చెప్తున్నాడు. శ్రమ దినమున కృంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. దేవుడు మనకు తోడే ఉంచాడు, దేవుని చిత్తం నెరవేరుతుంది. జస్టిస్,
దేవుని సింహాసనం నుండి భూమి మీదకి వస్తుంది, మన జీవితాల్లోకి వస్తుంది, మన సంఘంలోకి వస్తుంది, మన కుటుంబంలోకి దేవుని జస్టిస్ వస్తుంది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఓకే, సో రైట్, ముందుకు వెళ్దాం. ఇంకా ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. బైబిల్లో ఫస్ట్ డెత్ ఎవరిది? ఏబేల్ది. తర్వాత రికార్డెడ్ డెత్ ఎవరిది? ఆదాము. మిగతా ఇంకెవరో చనిపోయి ఉండొచ్చు, కానీ బైబిల్లో రికార్డెడ్ డెత్ల్లో ఫస్ట్ది ఎవరనంటే ఏబేలు, తర్వాత ఎవరనంటే ఆదాము. కానీ దానికి ముందు చాలా మంది చనిపోయి ఉంటారు, కానీ బైబిల్లో రికార్డ్ చేయబడిన మాటలు మాత్రమే నేను మీకు చెప్తూ ఉన్నాను అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. 930 సంవత్సరాలు, బాగా వినండి, 930 సంవత్సరాలు ఆదాము తాను తిన్న ఆ పండు తాలూకు ఫలితాలను చూసి ఎంతగా ఏడ్చుండుంటాడు, ఎంత దుఃఖంతో తన తుది శ్వాస విడిచి మృతి పొంది ఉంటాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఆదాము అవ్వని మనం చాలా తక్కువ చూస్తుంటాం. వాళ్ళు ఏదో తప్పు చేశారు, మనకంటే ఆదాము అవ్వ చాలా నీచులు అన్నట్టుగా కొంత అభిప్రాయాలు మనలో ఉండొచ్చు, కానీ నిజం కాదండి. వారు చేసిన తప్పుకి 930 సంవత్సరాలు పశ్చాత్తాపడ్డాడు. మనమే పాఠాలమండి, మనం ఏం పశ్చాత్తాపడ్డామండి? ఆదాము 930 సంవత్సరాలు పశ్చాత్తాపడ్డాడండి. 930 సంవత్సరాలు. జస్ట్ ఇమాజిన్, 930 years. తన కయ్యను సొంత పెద్ద కొడుకు చిన్న కొడుకుని చంపేశాడు. ఆదాము అవ్వ చూసి ఏమనుకోవాలి? రే ఏంట్రా కయ్యను, నువ్వు పుట్టినప్పుడు యెహోవా దయ వలన నువ్వు పుట్టావని నీకు మంచి పేరు పెట్టాము, నువ్వేంటి ఇలాంటి పాడు పని చేసావు? ఏబేల్ను చిన్నోడు కదా అని వాడిని నెగ్లెక్ట్ చేసాము, వాడిని పెద్ద పట్టించుకోలేదు. కానీ ఏబేల్ చూస్తే మంచి నీతిమంతుడై మంచి శ్రేష్టమైన బలి దేవుడు కల్పించాడు. భక్తిపరుణ్ణి నువ్వేంట్రా భక్తిహీనుడివై చంపేశావు. ఎంత ఏడ్చుంటారండి తల్లిదండ్రులు, ఎంత ఏడ్చుంటారు. తర్వాత మరి అదే ఆదాము అవ్వ ఇంకా తర్వాత ముందుకెళ్తే కయీను వంశావళిలో లేమేకు 2 భార్యలను చేసుకున్నాడు. ఆదా జిల్లా. ఈ ఆదా జిల్లా ఇద్దరు పెళ్లి చేసుకున్నాడు కదా. ఈ పరిస్థితిని చూసి ఆదాము అవ్వ ఇంకెంత ఏడ్చారు. రే ఈ పాడు బుద్ధులు ఎక్కడవరా, ఇద్దరిని చేసుకోవడం ఏంట్రా? కయ్యను దేవుడు శపించి నువ్వు దేశదిమ్మరివైపోతావు, నువ్వు నా సన్నిధి నుండి వెడలిపో అని దేవుడు శపించి ఆ ముద్ర తన మీద వేసినప్పుడు ఒక అతను వచ్చి, ఏమండి కయ్యను మీద ఏ ముద్ర వేసాడండి దేవుడు అని క్వశ్చన్. కొన్ని క్వశ్చన్లకు కూడా ఆన్సర్లు ఉండవు. ఎందుకంటే ఏ ముద్ర వేస్తే ఏమి, దేవుని సన్నిధి నుంచి శపించబడ్డాడు. పాయింట్ ఏంటంటే అక్కడ సందర్భం ఏంటంటే, కాంటెక్స్ట్ ఏంటంటే ముద్ర ఏంటనేది కాదు, అక్కడ సందర్భం ఏంటనంటే దేవుడు తనని తన సన్నిధి నుండి వెలివేశాడు. అది ఆయనకి అది లేదు. ఏముందనంటే ఏ ముద్ర వేసి ఉంటారండి? 666 వేసి ఉంటారా, 555 వేసి ఉంటారా, 777 వేసి ఉంటారా? ఇలాంటి కొన్ని పనికి మాలిన క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు కొందరు. కాబట్టి మనం గమనించాలి ఏది మనం తీసుకోవాలి, ఏది మనం తీసుకోకూడదు. ఈ శపించినప్పుడు ఆదాము అవి ఎంత దుఃఖపడి ఉంటారండి. అయ్యో నా కొడుకు దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయాడే. చూసారా, 930 సంవత్సరాల ప్రయాసముతో కూడిన జీవితాన్ని గడిపిన ఆదాము తన భార్య అవ్వ. అందుకే చక్కటి మాట రాయబడి ఉంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి మొయ్యండి, నా మనసు కలిగి ఉండండి. నేను ఎలా ఆలోచిస్తానో అలా ఆలోచించండి. అప్పుడు ఈ భూమి మీద ఉన్న పరిస్థితులన్నీ మీకు తేలికైపోతాయి. నాలా ఆలోచించకపోతే మీరు తట్టుకోలేరు, మీరు ఇబ్బంది పడిపోతారు. సో అది పాయింట్. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. సరే, ఇక్కడ మీకు గమనిస్తే 10 తరాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 10 తరాలు. ఆ పేర్లు చదువుతాను నేను. ఆదాము, సేతు, ఏనోషు, కేనాను, మహాలేలు, ఈరాదు, హానోకు, మెతుషెల,
లేమేకు, అలాగే నోవాహు. 10 పేర్లు కదా. జాగ్రత్తగా ఈ 10 పేర్లను గనక మీరు అబ్జర్వ్ చేస్తే 1 కొరింథీయులు 1వ అధ్యాయంలోను, లూకా సువార్త 3వ అధ్యాయంలోను, యూదా పత్రిక 14వ వచనములోను, ఈ 4 రిఫరెన్స్ల్లో కూడా ఇవే పేర్లు ఉంటాయి. పాత నిబంధనలో 2 సందర్భాలు, క్రొత్త నిబంధనలో 2 సందర్భాల్లో ఇవే పేర్లు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుని వాక్యం ఎంత యాక్యురేట్ గా చెప్తూ ఉంది. వంశావళులకున్న అథెంటిసిటీ, ఈ వంశావళులకున్న దైవ నిర్ధారణ ఎంత ఖచ్చితంగా ఉంది అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇవే పేర్లు, ఇంకెక్కడ ఏ పేరు మారలేదండి. ఆ వంశావళి క్రొనాలజీ కూడా ఎక్కడ మారలే, ఒక పేరు అటు ఇటు వెళ్ళా. సో దేవుడు ప్రామిస్ చేసిన ఆ స్త్రీ సంతానము ఇగో ఈ 10 మంది పేర్ల ద్వారా రావాల్సి ఉంది. ఈ 10 మంది పేర్లు ఎందుకు రాయబడ్డాయనంటే, వీరు జలప్రలయమునకు ముందు ఉన్న వంశావళి. అర్థమైందండి? రైట్, ముందుకు వెళ్దాం. 6వ వచనం. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. అదేంటండి 105 ఏళ్ళు ఏనోషు, మరి పిల్లలు లేరా అంటే పిల్లలు ఉన్నారు. మరి ఏనోషు పేరు ఎందుకు రాశారండి? స్త్రీ సంతానము యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా. స్త్రీ సంతానం, యేసు ప్రభు పుట్టుకకు ఎవరెవరిని దేవుడు ఎంచుకున్నారు వాళ్ళ పేర్లే రాయించారు, మిగతా వాళ్ళ పేర్లు రాయించలేదు. ఇప్పుడు మా డాడీకి నేను, మా చెల్లి. ఇప్పుడు మా చెల్లిని దేవుడు ఎంచుకుంటే దేవుడు చెల్లి పేరే రాయిస్తారు, నా పేరు రాయించు. సో అలాగనమాట. అంటే స్త్రీ సంతానమే, స్త్రీ సంతానం మెస్సయ్య పుట్టుకకు దేవుడు ఎవరెవరిని ఎంచుకున్నారో వాళ్ళ పేర్లు రాయించారు అనమాట పరిశుద్ధాత్మదేవుడు. ఆల్ గ్లోరీ టు జీసస్. 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కన్నారు. ఏనోషును కనిన తర్వాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనేను. సో ఇప్పుడు ఈయన ఎంతకాలం బ్రతికినట్లు? షేతు బ్రతికిన దినములు 900 ఎంత 12 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి చెందాను. 912 సంవత్సరాలు బ్రతికాడంటండి షేతు. వీళ్ళకి ఏమీ కాదు బ్రతకడం. హల్లెలూయా. షేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. దైవభక్తుడు, ఎందుకంటే హేబేలుకు ప్రతిగా పుట్టినోడు, హేబేలుకు ప్రతిగా. సో హేబేలు వంటి భక్తి జీవితం కలిగిన వాడు షేతు. సో సేతు బ్రతికిన కాలం 912 సంవత్సరాలు. సేమ్ మరి జస్ట్ అంటే ఆదాముకి ఏ వయసులో కన్నాడు సేతుని? 130 కదా, 130. అంటే 130 మైనస్ 912 వేస్తే అంటే ఆదాముతో కలిసి సేతు బతికిన రోజులు వచ్చేస్తాయి. అంటే కొందరు వాక్యం చాలా క్షుణ్ణంగా సూక్ష్మ బుద్ధితో చదివి తెలుసుకోవాలని ఆసక్తి కొందరికి ఉంటుంది, నాలాంటి వాళ్ళకి. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇలా గనక ఓవర్లాపింగ్ గనక చూసుకుంటే ఆదాము సేతు ఎన్ని సంవత్సరాలు కలిసి ఓవర్లాప్ అయ్యారు, ఎన్ని సంవత్సరాలు కలిసి బ్రతికారు, ఇలా కూడా లెక్కలేసాము. నేను చూశాను. నేను ఈరోజు అంతా ఆ దీనిలోనే ఉన్నాను కాబట్టి అద్భుతమైన విషయాలు తెలిసాయి, కానీ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. రైట్, ముందుకెళ్దాం. 9వ వచనం. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కైనానును కనెను. కైనానును కనిన తర్వాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఈయన 905 సంవత్సరాలు బ్రతికాడు. ఇప్పుడు ఈయన సేతు ఆదాము వీళ్ళని ఓవర్లాప్ చేసుకోవాలి. ఇలా ఓవర్లాప్ చేసుకుంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని సంవత్సరాలు బ్రతికారో కూడా తెలిసిపోతుంది. సేతు ఏనోషు ఎన్ని సంవత్సరాలు ఓవర్లాప్ అయి బ్రతికారో కూడా తెలుస్తుంది అనమాట. ఇవన్నీ ఎందుకు అని అంటే చాలా పరమార్థం ఉంది, లాస్ట్ లో చెప్తాను. ఓకే, 12వ వచనం. కైనాను 70 ఏండ్లు బ్రతికి మహాలేలేలును కనెను. మహాలేలేలును కనిన తర్వాత కయ్యను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కైనాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందిన. అందరూ 900. దేవునికి స్తోత్రం. అందులో దశంభాగం 90.
ఎక్కడికి వెళ్ళినా దశంభాగాలు వదలను కదా. అందులో దశంభాగం 90 సంవత్సరాలు కూడా ఈ రోజుల్లో అధిక బలం ఉన్న ఎడల దేవుడు అట్టి ఆయుష్ ఇస్తే బ్రతుకుతున్నారు. మన బిల్లీ గ్రామ్ గారు 99. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒకరోజు బెన్నీ హిన్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారంట డిజిఎస్ దినకరన్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారంట బెన్నీ హిన్ గారు. ఎప్పుడు 96 ఆ టైంలో బెన్నీ హిన్ గారు డిజిఎస్ దినకరన్ గారిని అడిగారంట, ఏమండి డిజిఎస్ దినకరన్ గారు అద్భుతమైన అపోస్తుల పరిచర్య చేస్తున్నారు, మీరు అపోస్తుల బోధ బోధిస్తూ, మరి మీరు కూడా ఒక అపోస్తులుడిగా పిలువబడుతున్నారు కదా డిజిఎస్ దినకరన్ గారు, మరి మీరు మాలాంటి యవ్వన సేవకులకు ఏం సలహా ఇస్తారు, వాట్ ఈస్ ద అడ్వైస్ ఫ్రమ్ యువర్ సైడ్ అని బెన్నీ హిన్ గారు అడిగారంట. అడిగినప్పుడు డిజిఎస్ దినకరన్ గారు, బాబు ఉపవాసం ఉండు, ప్రార్థన చెయ్యి, బైబిల్ బాగా చదువు, లేకపోతే బైబిల్ ఇలాంటి భక్తిపరమైన సలహా ఏం చెప్పలేదంట. ఆయన చాలా సింపుల్ గా డిజిఎస్ దినకరన్ గారు ఏం చెప్పారంటే, బెన్నీ హిన్ నీ ఆరోగ్యాన్ని కాపాడుకో అని చెప్పాడు. దేన్ని కాపాడుకోమన్నాడు? ఆరోగ్యాన్ని. మంచి తిండి తిను, మంచి ఎక్సర్సైజ్ చేయి, ఫిట్ గా ఉండు, దేవుని సేవకి దుష్టుడు నిన్ను ఏ విధంగా కూడా ఆటంకపరచకుండా నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిల్లీ గ్రామ్ గారు 99 ఎందుకు బ్రతికారు? రెనాల్డ్ బాంకే 72కి ఎందుకు చనిపోయారు? అంటే ఆరోగ్యాన్ని వాళ్ళు ఎక్కడో నిర్లక్ష్యం చేశారు. అందుకే కత్తి పెట్టుకోమని ఉంది వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి ఆయుష్ దేవుడు మనకి ఇస్తాడు ఆయన చిత్తంలో, ఆయనకు మహిమకరంగా మనం బ్రతికినప్పుడు. కాబట్టి తిండి విషయంలో మనం కత్తి పెట్టుకోవాలి. లేదండి నేను తిండి బాగా తినేస్తాను కానీ దేవుడు మాత్రం నాకేమివ్వాలి? ఆయుష్ ఇవ్వాలి అంటే మాత్రం సారీ, రాంగ్, అది తప్పు. అది మరి సమర్పణ ఏముంది? దేవుని సేవ చేయాలి అనే ఆశ ఉండాలి కదా మనలో, సమర్పించుకోవాలన్నమాట దేవునికి. తినొచ్చు, శ్రేష్టమైన పదార్థాలు అన్ని తినొచ్చు, కొంచెం తినాలి, మితంగా తినాలన్నమాట, దాని ఉద్దేశం. ఓకే, సో నేను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాను. రైట్, 15వ వచనం. మహాలేలీలు 60 ఏండ్లు బ్రతికి ఈరాదును కనెను. ఈరాదును కనిన తర్వాత మహాలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహాలేలు దినములన్నీ 890 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 95 ఏండ్లు, కొద్దిగా తగ్గింది, 900 టచ్ అవ్వలేదు, అంటే ఆయుష్ తగ్గింది ఇక్కడ. ఓకే, అయ్యగారు కొంచెం ఏదో నెగ్లెక్ట్ చేసి ఉండాల. రైట్, ఈరాదు 162 బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత ఈరాదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఈరాదు దినములన్నీ 960 ఏండ్లు. 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మెతుషెలా తర్వాత ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాడు ఎవరనంటే ఇదిగో ఈయన ఈరాదు. 962 ఏండ్లు. మెతుషెలా 969. అదిగో తర్వాత వస్తాడు ఆయనే. హానోషును కన్నాడు కదా ఈ ఈరాదు. రైట్, ఇప్పుడు హానోక్ గురించి చూద్దాం. హానోకు 60 ఏండ్లు బ్రతికి 65 ఏండ్లు బ్రతికి మెతుషెలాని కనెను. హానోకు మెతుషెలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ 10 మంది జాబితాలో మనం సిన్సియర్గా ధ్యానించాల్సిన వ్యక్తి ఎవరనంటే హానోకు. హానోకు తండ్రి పేరు ఈరాదు. హానోకున్న ప్రత్యేకత ఏంటంటే దేవుడితో నడిచాడంట. మెతుషెలాని కన్నాడు హానోకు. మెతుషెలాని కనినప్పుడు ఆయన వయసు ఎంత అంటే 65 ఏళ్ళు, 65 years. 65 ఏళ్ళ టైంలో మెతుషెలాని అన్నాడు. మెతుషెలాని కనిన వెంటనే దేవునితో నడవడం ప్రారంభించిన హానోకు. అసలు దేవునితో నడవడం అంటే ఏంటి? ఇది ఈరోజు మన వాక్యాంశం.
దేవునితో నడవడం అంటే ఏంటండి? అసలు దేవుడితో నడవడం అంటే దేవుడు మనతో నడుస్తాడా? మనతో పాటు ఇప్పుడు చూడండి, ఒక రోజుకి చాలా మంది వాకింగ్ జాగింగ్ చేస్తారు. ఒక 6 కిలోమీటర్స్ వాకింగ్ కమ్ జాగింగ్ చేస్తే ఇంచుమించుగా 800-5,000 అడుగులు వస్తుంది. 8,500 స్టెప్స్ వస్తాయి అన్నమాట. 6 కిలోమీటర్స్ వాక్ గనక మనం చేస్తే, ఐదర్ జాగింగ్ ఆర్ వాకింగ్, రెండిట్లో ఏది చేసినా ఇంచుమించుగా పొడుగోళ్ళకి కొంచెం తక్కువ వస్తాయి, పొట్టోళ్ళకి ఎక్కువ వస్తాయి. సో రఫ్ గా 8,500 స్టెప్స్ వస్తాయి అన్నమాట. సో దేవుడితో ఇలాంటి నడక నడిచాడా హానోకు అంటే? కాదు. ఈ నడక కాదు. ఒక ఇద్దరు జాగర్స్ కలిసి నడవచ్చు, అది కాదు. ఇక్కడ రాయబడింది దేవుడితో నడిచాడంట. ఆదాము అవ్వ చల్లటి పూట దేవునితో నడుస్తూ దేవుని సంభాషణలో బ్రతికేవారు. దేవుడు చెయ్యొద్దన్న పనిని చేసిన తర్వాత వారు దేవుని స్థితిని కోల్పోయారు. చూడండి, దేవునితో నడవడం అంటే ఏంటో చెప్తానేనండి. మీరు మీ సొంత జీవన విధానంలో మీ పుట్టుక మీకు కొన్ని పద్ధతుల్ని తీసుకొచ్చి పెట్టింది. ఒక జీవన విధానము, ఒక జీవన శైలిని మీకు తీసుకొచ్చి పెట్టింది. మీకంటూ కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ఆచారాలు, తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతల నుండి మన మీదకి వచ్చిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి మనకి స్పృహ తెలియక ముందే, మనకు ఊహ తెలియక ముందే, అసలు ఏది ఏంటి అనేది మనకు తెలియక ముందే మనము వాటిలో పడిపోయి వాటిని అవలంబిస్తూ మన నడక మనం ప్రారంభించాం. ఇలా ప్రారంభించిన ఈ నడకలో సడన్ గా మీ పర్మిషన్ లేకుండా మీలోకి పరలోకములో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు దూరి, నాన్న నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్ కాదు, నువ్వు వెళ్తున్న దారిలో మరణం ఉంది, దాని ముగింపు మరణము, నరకము. ఇదిగో నేను నీకు ఒక నిజమైన మార్గాన్ని తెలియజేస్తాను. నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన రక్తంలో పాపక్షమాపణ ఉంది. ఆయన వాక్కు వింటే మీరు నిజమైన శిష్యులు అవుతారు. అప్పుడు మీరు బండ మీద ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి నువ్వు నీ మనసు మార్చుకుని నువ్వు వెళ్తున్న దారికి క్వైట్ ఆపోజిట్ గా అబౌట్ అని తిరిగి, ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా వెళ్తున్నావు, ఇప్పుడు నువ్వు నా మాట విని గనక నువ్వు అబౌట్ అని తీసుకుంటే అది దేవునితో నడవడానికి నువ్వు వేసిన మొట్టమొదటి అడుగు. తెలుసుకున్నావు, అందరూ తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి ఆ యొక్క ఫస్ట్ అడుగు వేసావు. ఇప్పుడు అక్కడి నుంచి నీ అడుగు ముందుకు పడాలి. దేవునితో నడవడం అంత సామాన్యమైన విషయము కాదు. నన్ను అడగండి, నేను చెప్తాను. ఇది గత 13 సంవత్సరాలు నేను దేవునితోనే నడాలనే 100% ప్రయత్నంతో ముందుకెళ్ళి చాలా ఫెయిల్ అయ్యాను. కానీ ఆయన కృపలో ఆయన ప్లాస్మార్క్ వేసి ఆయన ఇంకా నడిపించుకుంటున్నాడు. కృపామయుడైన దేవుడు. నడాలనే ఒక్క ఆశ మనలో ఉంటే చాలండి, అడుగులన్నీ ఆ ప్రభువే ఎంచుకుంటాడు. ఆయన కాడి సులువుగా తేలిగ్గా ఉండేటట్టు ఆయన చూసుకుంటాడు. అది ఆయన పని. మన పని ఏంటంటే ఆ కాడిని మనం మోసే స్టేజ్లో ఉండాలి. ఆ కాడిని మనం భుజం మీద పెట్టుకోవాలి. నిందలు వస్తాయి, మన మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుతారు, మనల్ని నిందిస్తారు. దుష్టుడు పలు రకాలుగా పలు మందిని వాడుకుంటాడు. అభివృద్ధి చెందుతున్న సంఘములో, అభివృద్ధి చెందుతున్న దైవభక్తుని జీవితంలో ఎన్నో శోధనలండి, ఎన్నెన్నో. అందుకే మనుషుల నింద మాటకు భయపడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నడక చాలా ఇంపార్టెంట్. హానోకు దేవునితో నడిచెను. ఎంత అద్భుతమైన మాట అండి. హానోకు దేవునితో నడవడం ఏంటో నేను మీకు బైబిల్లో చూపిస్తాను. చిన్న మాట చెప్పి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ క్లోజ్ చేశాడు హానోకు జీవితాన్ని కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యూదా ద్వారా కొత్త నిబంధనలో దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి పెట్టాడు. ఆ నడవడం ఏంటో నేను మీకు చూపిస్తాను. యూదా పత్రిక 14-15 వచనం చూడండి. ప్రకటన గ్రంథానికి ముందుండే పత్రిక యూదా పత్రిక 14-15 వచనం చదువుతున్నాను, వింటారా? తీసారా? పేజ్ నెంబర్ 227. రైట్, నేను చదువుతాను చూడండి. ఒకే అధ్యాయం ఉంది యూదా పత్రిక, అందులో 14-15 వచనం. ఓకే. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు
కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. హానోకు గురించి పాత నిబంధన సైలెంట్గా ఉంది, కానీ అదే హానోకు గురించి ఇక్కడ యూదాకి దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా రివీల్ చేస్తున్నాడు. అసలు హానోకు దేవుడితో నడవడం అంటే ఏంటో ప్రవచించాడంట. జాగ్రత్తగా వినండి. 7వ వాడని ఉందా? అక్కడ కూడా ఎన్నోవాడు? 7వ వాడు. 5వ అధ్యాయంలో కూడా 7వ వాడే హానోకు. చూసారు ఎంత యాక్యురేట్ గా ఉందో దేవుని వాక్యం. రైట్, చూద్దాం. ప్రవచించి ఇట్లనని, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల దూతలతో పరిశుద్ధుల పరివారముతో వచ్చును. యూదా పత్రికని యూదా ఎందుకు రాశాడని అంటే, యూదా ఏదో రాద్దాం అనుకున్నాడంట యాక్చువల్గా, కానీ తన చుట్టూరు ఉన్న పరిస్థితులను బట్టి రాయాలనుకున్నది రాయలేదు, చూస్తూ ఉన్న పరిస్థితులను బట్టి రాయాల్సి వచ్చింది. చాలాసార్లు చెప్పాలనుకునే దేవుడి దగ్గర నుంచి పొందుకున్న మెసేజ్ ఒకటి, కానీ చర్చిలో జరుగుతున్న పరిస్థితి ఇంకొకటి. మెసేజ్ మారిపోద్ది, ఏం చేద్దాం? మంచిని బోధించాలి, దేవుడి వాక్ను బోధించాలని వస్తాం, కానీ అక్కడ జరుగుతున్న దుష్టుని కార్యం బట్టి మెసేజ్ మారిపోద్ది అనమాట. యూదా పరిస్థితి అదే. సో యూదా ఇప్పుడు ఏం చేశాడని అంటే, జరుగుతున్న పరిస్థితి ఏంటి జరుగుతూ ఉంది? అబద్ధ బోధకులు, దుర్బోధకులు యేసు క్రీస్తు ప్రభు వారి దైవత్వాన్ని శంకించి, మీకు చెప్పడం మర్చిపోయాను, 24,000 అబద్ధ బోధలు యేసు ప్రభువుకి వ్యతిరేకంగా ఇప్పుడు మన చుట్టూరు తిరుగుతున్నాయి. చాలా మందికి తెలియదు ఆ పలానా వాడు అబద్ధ ప్రవక్త అని, అబద్ధ బోధకుడు అని, తప్పుడు వార్తలు యేసు ప్రభు గురించి చెప్తున్నాడని చాలా మందికి తెలియదు ఆ వ్యక్తి గురించి. 24,000 బోధలండి ఒక్క యేసు ప్రభు మీద. నేనే మార్గము సత్యము అన్నాడు కదా, ఆ సత్యానికి భిన్నంగా ఎన్ని బోధలు? 24,000 బోధలు. ఎంత భయంకరం అండి! 24,000 బోధలకు కూడా ధీటుగా నిలబడ్డాడు యూదా. ఈ రోజే కాదు సమస్య, హానోకు టైంలో కూడా బోధలు ఉన్నాయంట. స్త్రీ సంతానము కొరకు కనిపెడుతున్న కుటుంబ వంశావళిలో ఆ రోజు కూడా దుర్బోధకులు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా బిలాము బోధలు ఉన్నాయి. ఆ రోజు కూడా భయంకరమైన బోధలు ఉన్నాయి. ఆ రోజు కూడా దేవుని గురించి వక్రీకరించి బోధించిన బోధకులు ఉన్నారు. అందుకనంట హానోకు ఆ రోజు ప్రభువు యొక్క రాకడ గురించిన ప్రవచనము ప్రవచించాడు. ఇలాంటి అబద్ధాలు చెప్పేవారికి, ఇలాంటి అబద్ధ బోధకులకు, ఇలాంటి అబద్ధ సంఘాలకు దేవుడు తీర్పు తీర్చుటకు వేవేల పరిశుద్ధుల పరివారముతో రానయ్యున్నాడు. ఆమేన్. ప్రభు రాకడండి, టైప్ చేయండి, యేసే రాకడ. ఈ భూమి మీద ఏదన్నా ఒక సంతోషం, ఆనందం మనకు ఉంది, ఒక నిరీక్షణ ఉందంటే అదేంటో తెలుసా? యేసే రాకడ. అన్ని జరిగిపోతున్నాయి, టక్కా డివైన్ టైం టేబుల్ అంతా అయిపోతుంది. అన్ని ప్రభు చెప్పిన సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు వస్తారని నేను చెప్పలేను, కానీ టైం దగ్గర పడ్డది. చాలా మంది భక్తులు ఏం చెప్తున్నారంటే, మన తరములో ఆ ప్రభు రాకడా చూస్తామని. సిద్ధపడండి సంగమా, సిద్ధపడండి. ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది. ప్రభు రాకడను బట్టి, ఆయన రాకడ కొరకు బహు జాగ్రత్త కలిగి, మంచి భక్తితో, పరిశుద్ధతతో, మంచి ప్రవర్తనతో, మంచి మాట తీరుతో, మీ కుడి ఎడమ పరిస్థితులను పశ్చాత్తాపడి విడిచిపెట్టి ఆ ప్రభు కొరకు సిద్ధపడండి. ప్రభు రాకడ సమీపంగా ఉందండి. హానోకు చూడండి ఎంత మంచి ప్రవచనం ఇచ్చాడు. హానోకు దేవుడితో నడవడం అంటే ఏంటనుకున్నారు? కొన్ని పాయింట్స్ చెప్తాను. నెంబర్ 1, కవెనెంట్ లైఫ్. నడవడము దేవుడితో అంటే అర్థం ఏంటో తెలుసా? నిబంధన జీవితం. నిబంధన పెట్టేసుకున్నాం దేవుడితో, అంతే, ఇంకా నిబంధన మారే ప్రసక్తే లేదు. అది దేవునితో నడవడం అంటే. ఒక నిబంధన చేసిన తర్వాత దాన్ని దాటకూడదు. ఒక నిబంధన చేసిన తర్వాత దాన్ని మనం మించకూడదు. ఒక నిబంధన చేసిన తర్వాత దానిలో మనం కట్టుబడి ఉండాలి. అది నడవడం అంటే. ఒక విషయంలో నేను దేవునితో సమర్పించుకున్నాను అనుకోండి,
ప్రభా ఇక నేను ఇంక ఉద్యోగం చేయను ప్రభా, నీ కోసమే నేను ఉద్యోగం చేస్తాను, నాకు జీతం నువ్వే ఇవ్వు ప్రభా, నేను నిబంధన చేసుకున్నాను. నా పని ఇగో సర్వశక్తి గల దేవుని వాక్యాన్ని నేను మీకు వివరించడమే నా పని. ఈ పని నేను నమ్మకంగా చేయాలి. నాకు కష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళి మళ్ళీ వేరే వ్యాపారాలు చేస్తే నిబంధన దాటినట్టే, దేవుడితో నడవడము మానుకున్నట్టే. కానీ హానోకు 300 సంవత్సరాలండి, 1-2 కాదండి. నేనేమాత్రం అండి మహా అయితే 10 సంవత్సరాలు నడిచాను దేవుడితో. కానీ హానోకు 300 సంవత్సరాలు. దశంభాగంలో 3వ వంతు, 300కి దశంభాగం 30, 30లో 3వ వంతు నా జీవితం. కానీ హానోకు 300 సంవత్సరాలండి దేవుడితో నడవడం. హల్లెలూయా. ఒక నిబంధన చేసుకొని దాన్ని దాటిపోవడం కాదు, ఒక నిబంధనలో ఉండాలి. కవెనెంట్ పీపుల్ అంటాం మనం, అందుకే వీఆర్ న్యూ కవెనెంట్ పీపుల్. మనం నూతన నిబంధన ప్రజలం. కంఫర్ట్ జోన్స్ చూసుకొని అన్ని బాగుంటే కాదు దేవుడు, అన్ని బాగుంటే కాదు సంఘం, అన్ని బాగుంటే సేవ కాదు. ఏవి ఎలా ఉన్నా సేవకులో మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిబంధన ప్రజలమండి. వాక్యం వింటున్న ప్రియ సంఘ బిడ్డలారా, మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఉండుండొచ్చు. ఆయనకి లోబడండి, ఆయన నిబంధనలో కట్టబడండి. దేనిలో మిమ్మల్ని నిబంధన చేసుకోమని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడో ఆ నిబంధనలో కట్టబడండి. నిబంధన అండి, ఆల్ పవర్ఫుల్ ఈజ్ నిబంధన. కవెనెంట్ చాలా పవర్ఫుల్. ఏమనుకుంటున్నారు? ఒక్కసారి నిబంధనలోకి వెళ్ళిపోయామనుకోండి, పరలోకమందున్న మన తండ్రికి మనకి యేసు రక్తంలో నిబంధన చేయబడ్డాదా, ఇక మనకి తిరుగులేదు. వీఆర్ సీల్డ్ ఫర్ ద రెడెంప్షన్ ఆఫ్ ఇటర్నిటీ. నిత్యత్వపు ముద్ర వేయబడి మనం ముద్రించబడతాము విమోచనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంత ఇబ్బందులు, శ్రమలు, నొప్పి, బాధ ఈ భూమి మీద ఉండొచ్చు, కానీ పొందబోయే ఆ జీవ కిరీటం ఎదుట ఇవి ఎన్నదగినవి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. సో నిబంధన అంటే అదండి, నిబంధన అంటే అది. ఇంకొక పాయింట్ కూడా చెప్తా, చాలా ఉన్నాయి. ఇప్పటికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, నిబంధన అంటే ప్రభువులో నడవడం అంటే ఏంటి? దేవునితో నడవడం అంటే అసత్యాన్ని ద్వేషించడం, సత్యం కోసం నిలబడ్డం, నిజం కోసం నిలబడ్డము, అసత్యాన్ని ఎండగట్టడం. దేవుని విషయాలు, దేవుని రాజ్య సంబంధమైన విషయాలు, భూమి మీద దేవుని విషయాల కోసం, సత్యం కోసం నిలబడాలి. హానోకు నిలబడ్డాడు. నడవడం అంటే అది. మీ జీవితంలో అబద్ధాలు దుష్టుడు పలు రకాలుగా పెడుతూ ఉన్నప్పుడు దాన్ని ఎలా మీరు సత్యంతో ఎదుర్కొంటారో అదే నడవడము, అదే నడవడం. దేవునితో నడిచే వ్యక్తి అసత్యాన్ని అసహ్యించుకుంటాడు, సత్యాన్ని ప్రేమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం దేవునితో నడుగుదాం, వాళ్ళతో వీళ్ళతో నడుద్దాము అనుకోవద్దు. దేవునితో నడుద్దాము, దేవుని యందు విశ్వాసం కలిగి బ్రతుకుదాము. మనం దేవుని రక్తములో కడగబడిన నిబంధన ప్రజలము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను. హానోకు మృతి లేదు. బైబిల్లో ఇద్దరికి లేదు మృతి. ఎవరంటే హానోకు ఒకడు, ఏలియా. ఈ బైబిల్ అందరూ చూడండి 8 సార్లు రాయబడి ఉంటుంది, మృతి పొందెను, మృతి పొందెను, మృతి పొందెను. కానీ హానోకు దగ్గర మాత్రం లేదు, మృతి లేదు. ఏంటిదని అర్థం? దేవుడితో నడిచేవాడికి మృతి లేదు. అదేంటండి, మరి ఇప్పుడు మనం చనిపోతున్నాం కదండి. అవును, మొదటి మరణం, కానీ రెండవ మరణం మనకి లేదు. ఎన్నటికైనా మనము పునరుద్ధానపు శరీరములో తిరిగి లేస్తాము. అది అద్భుతం, ఎంత గొప్ప నిరీక్షణ. అందుకే నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడకూడదు. మనము తిరిగి లేస్తాము. ఈ గొప్ప నిరీక్షణ ప్రభు మనందరికీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 987 క్రీస్తు పూర్వము హానోకు లేకుండా పోయాడు. పైకి ఎత్తబడిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, పరదేశికి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా నడాలండి. దేవుడికి ఎంత నచ్చితే తీసేసుకున్నాడో హానోకుని కదా. అందరూ 900 ఏళ్ళు బ్రతుకుతుంటే హానోకుని 362కే 65
65కే తీసుకెళ్ళిపోయాడు అంటే ఆలోచించండి, ఆయన ఎంత ఒబీడియన్స్ తో ప్రభుతో నడిచి ఉండి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ రీతిగా మనము ఉందుము గాక. ఓకే, ర్యాప్చర్ అనేది ఉంది, ఎత్తబడుట. ఇదిగో ఇక్కడ సూచన, హానోకు ఎత్తబడ్డాడు. కాబట్టి ప్రభువు ఉగ్రత పాత్రలు భూమి మీద కృమ్మరించబడక ముందు కడ బూరం రోగగానే ప్రభు సంఘాన్ని ఎత్తేసుకుంటాడు. ర్యాప్చర్ అయిపోతాం అంతే. జుప్ అట్ బ్లింక్ ఆఫ్ ఐ, అలా అలా కళ్ళు మూసి తెరిచే లోపల సంఘం ఎత్తబడిపోతుంది. దేవునికి స్తోత్రం. బ్రతికున్న వారు ఎత్తబడతారు, దానికి ముందే మృతులైన వారు పునరుద్ధానమై ఆ మహిమ శరీరాలతో ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రకటన గ్రంథము, రాకడ, వీటన్నిటి మీద కొన్ని లైవ్స్ చేయాలని మీరు కూడా ప్రేయర్ చేయండి. మంచి సబ్జెక్ట్ ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ 13 సంవత్సరాల్లో నేర్పించారు. ఆ సబ్జెక్ట్ ని కూడా నేను ఉచితంగా పొందుకున్నాను. మీకు కూడా ఉచితంగా అది ఇద్దామని ఆశపడుతున్నాను. మీరు ప్రేయర్ చేయండి. త్వరలో ఆ లైవ్ కూడా నేను చేయాలని ఆశపడుతూ ఉన్నాను. రైట్, 25వ వచనం. మెతుషెల 180 ఏండ్లు బ్రతికి లేమేకును కనెను. 87 ఏండ్లు బ్రతికి లేమేకును కనెను. మెతుషెల లేమేకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. బైబిల్లో అతి ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాడు మెతుషెల. ఓకే, లేమేకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములో, మనకి పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగా చేయును అనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. ఈయన ఒక ప్రవచనం కూడా చెప్పాడండి. నోవాహు ద్వారా మరి ఈ భూమికి నెమ్మది కలుగుతుందని లేమేకు ఒక ప్రవచనం కూడా చెప్పడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అంత దైవ భక్తి కలిగిన కుటుంబాలు ఇవన్నీ. ఓకే, రైట్. లేమేకు నోవాహును కనిన తర్వాత బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లేమేకు దినములన్నీ 770 ఏండ్లు. అప్పుడు అతడు 7 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కన్నెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆదాము యొక్క స్త్రీ సంతానము కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశావళి. చక్కగా ఉంది కదండి. వంశావళులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కరెక్ట్ గా కనుక కాంటెక్స్ట్ లో చదివితే. వంశావళులు కదా అని పక్కన పెట్టారు. ఓకే, రైట్. సో ఎండింగ్ లో మనం గమనించాల్సింది ఏంటంటే నోవాహు గురించి మనం రేపు ఎల్లుండి మనం చక్కటి విషయాలు మనం నోవాహు గురించి నేర్చుకోబోతున్నాం. ఈరోజు మాత్రం మీరు ఏ తలంతో నింపబడాలంటే హానోకు దేవునితో నడిచెను. నిబంధన ప్రజలు దేవునితో నడవాలి, దేవునితో నిబంధన చేయబడ్డాం. సత్యం కోసం మనం ప్రయాసపడాలి, అసత్యాన్ని ద్వేషించాలి. అంతేకాదు ర్యాప్చర్ అనేది ఒకటి ఉంది, పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. మరణాన్ని జయించి, శాశ్వతంగా మరణాన్ని జయించి నిత్యత్వంలోకి వెళ్ళే ఒక రోజు ఉంది. దాని కొరకు సిద్ధపడండి. అతి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పెద్ద పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, మీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆది కాండములో నా ప్రభువా, నా తండ్రి, 5వ అధ్యాయంలో ఆదాము వంశావళిని నాయన మరి స్త్రీ సంతానముగా చేతు ద్వారా నాయన మా తండ్రి ఏనేషు పుట్టినప్పుడు ప్రార్థన నాయన మరి ప్రారంభమైందని ఇది బైబిల్లో అతి ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు. ఆ వంశావళిలో ఆనుకు నాయన మా తండ్రి నీ నిబంధనలు నాయన నీతో నడిచి నాయన నువ్వు తీసుకుని పోయినట్లుగా మేము కూడా నాయన యేసుక్రీస్తు రక్తంలో కడపడి పరిశుద్ధులుగాను ప్రభు నిరీక్షణ గలవారమై నిత్యత్వంలోకి అయా మా తండ్రి నిరీక్షణ కలిగిన వారముగా నీ రాకడలో ఎత్తబడే గుంపులో అయా మా తండ్రి మేము ఎత్తబట్టుకు సహాయం చేయమని, మేము కూడా నిత్య నిబంధనలో నా తండ్రి మీతో నడుచుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. అలాగే అబ్రాహామును తండ్రి మీరు ఏర్పాటు చేసుకుని ఇదిగో బైబిల్ మర్మాల్ని కొత్త రీతిగా మాకు తెలియజేస్తున్నారు.
లోతు అనుభవాలను మాకు తెలియజేస్తున్నారు. అని బట్టి వందనాలు నాయన. కాబట్టి ప్రకటించబడుతున్నటువంటి ఈ మాటలన్నీ కూడా మా హృదయంలో ముద్రించుకుని, ప్రభువా నా తండ్రి, మీరు అక్కడ ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం చేయమని, సమస్తంలో మీరు నడిపించి మహిమ తెచ్చుకుని, మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండగా మనల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట మన అందరం నిర్దోషులుగా నిలుపుటకును శక్తిగల మన రక్షకుడైన యెహోవాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి పొందినటువంటి సంగమ ద్వారా, అనగా మన ద్వారా యేసు యొక్క మహిమయు మహిత్వమును ఆధిపత్యమును అధికారము యుగముల పూర్వమును ఇప్పుడు సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. షలోమ్.